పింకీ మరియు కార్బో. పింకీ అంటే మన వండర్ గర్ల్ ముద్దుగా ఉంటుంది. అందరూ గారాబం చేస్తారు. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఆమెని ఇష్టపడతారు. ఎందుకంటే ఆమె అందరికీ సహాయం చేస్తుంది. అయ్యయ్యో, ఈ నలువైపులా రోడ్లో ట్రాఫిక్. ఇక్కడి నుంచి ఎలా అవతలికి వెళ్ళాలి? ఇప్పుడు నేను ఏం చేయను? వండర్ గర్ల్, నాకు హెల్ప్ చేయవా? అప్పుడే ఎదుటి నుంచి మెరిసే డ్రెస్తో వండర్ గర్ల్ పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆ పిల్లాడిని సిగ్నల్ దాటిస్తుంది. థ్యాంక్ యూ వండర్ గర్ల్, నువ్వు చాలా మంచిదానివి. ఈ రోజు నన్ను ఈ కష్టం నుండి దాటేశావు. లేకపోతే ఈ రోజు నాకు యాక్సిడెంటే అయిపోయి ఉండేది. నేను చాలా భయపడ్డాను. టెన్షన్ పడకు, వండర్ గర్ల్ తోడుంటే భయాన్ని తరిమేశాయి. అంతలో వండర్ గర్ల్ కు చెవిలో ఏదో వినిపించింది. కాపాడండి, ఎవరైనా నన్ను కాపాడండి, నేను నదిలో మునిగిపోతున్నాను. నదికి 4 వైపులా అందరూ పోగయ్యారు. అందరూ ఫోన్లో వీడియోలు తీస్తున్నారు. ఎవరైనా కాపాడండి, కాపాడండి, వాడు మునిగిపోతాడు, ఎవరు కాపాడండి ప్లీజ్. ఒక పిల్లాడు నదిలో మునిగిపోతున్నాడు, కానీ ఎవరు సహాయం చేయడానికి ముందుకు రావడం లేదు. ప్రతి ఒక్కరూ మునిగిపోతున్న పిల్లాన్ని కాపాడమని ఒకరికొకరు చెప్పుకుంటున్నారు, కానీ ఎవరు అతన్ని కాపాడడానికి నదిలోకి దూకలేదు. అప్పుడే వెనుక నుండి వండర్ గర్ల్ పరిగెత్తుకుంటూ వచ్చింది. టెన్షన్ పడకు, నీ వండర్ గర్ల్ వచ్చేసింది. దూరం నుంచే నదిలోకి దూకేసింది. నది చాలా లోతుగా ఉంది. అయినా ఎలాగోలా వండర్ గర్ల్ ఆ పిల్లాడిని కాపాడింది. థ్యాంక్ యూ వండర్ గర్ల్, థ్యాంక్ యూ సో మచ్. వండర్ గర్ల్ ఎప్పుడు తన ప్రాణాల్ని పణంగా పెట్టి సమస్యలకు ఎదురు పెడుతుంది. ఒకరోజు సాయంత్రం ఆకాశం మబ్బులు కమ్మింది. ఉరుములు పడుతున్నాయి. వండర్ గర్ల్ కు ప్రమాదం ఉన్నట్లు అనిపించింది. ఎత్తైన బిల్డింగ్ పైకి వెళ్లి కూర్చుంది. ఎలా అనిపిస్తోందంటే మరో గ్రహంలోని ప్రాణి పృథ్వీపైకి వచ్చినట్లు. వాళ్ళు నా పృథ్వీని హాని తలపెట్టలేదు కదా, నా పృథ్వీవాసులని నేను కాపాడాలి. ఆమె నలువైపులా చూసింది. ఎలాంటి ప్రమాదమో కనపడలేదు. అందుకే వెళ్లిపోయింది. మర్నాడు ఓ చోట ఒక దొంగ పిల్లల్ని భయపెడుతున్నాడు. ఏం పిల్లలారా, ఎక్కడికి వెళ్తున్నారు? ఇక్కడికి రండి. లేదు, మాకు చాలా ఆలస్యమైపోతుంది. ఇదో చాక్లెట్ తీసుకోండి. అప్పుడే రాజు చాక్లెట్ తినడానికి ముందుకు వస్తాడు. రాధ అతని చేతిని పట్టుకుని ఆపుతుంది. అరే ఆగు రాజు, నీకు గుర్తులేదా? అమ్మ చెప్పింది కొత్త వాళ్ళు చాక్లెట్ ఇస్తే ఏమీ తినకూడదు అని, ఏమీ తినకుండా ఇంటికి తిన్నగా వచ్చేయాలని. కానీ నాకు క్యాడ్బరీ అంటే చాలా ఇష్టం కదా. ఏం పర్లేదు, రా బాబు తీసుకో, ఈ చాక్లెట్ నీకోసమే. రాజు ముందుకు వస్తుండగా ఎదురుగా ఉన్న వ్యక్తి అతని చేయి పట్టుకుని లాక్కొత్తాడు. ఇంకో వ్యక్తి తన బండిని స్టార్ట్ చేస్తాడు. అప్పుడు రాధ గట్టిగా అరుస్తుంది. అయ్యే, ఎవరైనా కాపాడండి, ఎవరైనా కాపాడండి, వండర్ గర్ల్ ప్లీజ్ మమ్మల్ని కాపాడు. వాళ్ళిద్దరూ రాజు రాధాల్ని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వారిద్దరి పిలుపు వింటూనే వండర్ గర్ల్ గాల్లో ఎగురుతూ తక్షణం అక్కడికి చేరుకుంటుంది. కానీ ఇదేంటి, అక్కడికి ఇప్పటికే ఎవరో వచ్చి ఉన్నారు. మెరుస్తున్న బట్టలు అచ్చు వండర్ గర్ల్ లాగానే కనిపిస్తున్నాయి. ఆమె కళ్ళు నీలం రంగులో ఉన్నాయి. బట్టలు వండర్ గర్ల్ లాగానే ఉన్నాయి. ఆమె ముఖం మీద ఏదో మాస్క్ కప్పబడి ఉంది. ఆమె వస్తూనే ఆ కిడ్నాపర్ని గట్టిగా కొట్టింది. అతను ధడాల్న కింద పడిపోయాడు. అరే నువ్వెవరు, ఎందుకు కొడుతున్నావు నన్ను? ఆ తర్వాత అతను బండిలో కూర్చున్న కిడ్నాపర్ దగ్గరికి వెళ్తాడు. గాలిలోకి పైకి లేపి తిప్పి కింద పడేస్తాడు. మొదటి కిడ్నాపర్ ఆమె వైపుకు వస్తాడు. అయితే మెరిసే బట్టలున్న వాడు అతని దగ్గరలో ఉన్న చెత్తబుట్టని తన శక్తంతో పైకి లేపి గాలిలోకి లేపి అతని పైన పడేస్తాడు. దాన్ని చూసిన రాధా రాజు నవ్వుతారు. తనని తాను నిలదొక్కుని ముందుకు వస్తాడు. కానీ మాస్క్ వేసుకున్న వ్యక్తి వారి మధ్య పెద్ద గోడని సృష్టిస్తాడు. గోడ అడ్డంగా నిలుస్తుంది. రాధా రాజులు గట్టిగా నవ్వుతుంటారు. ఓ మాస్క్ వేసుకున్న వ్యక్తి వారి మధ్య తన కళ్ళు మూసుకుని పూర్తి ధ్యాసతో మండుతున్న అగ్నిని చేతిలో సృష్టిస్తాడు. ఎప్పుడైతే మంటల్ని విసిరేస్తాడో ఆ గోడ కాస్త కింద పడిపోతుంది. ఆ మనిషి మీద పడిపోతుంది. ఆ మంటలు అతని వైపుకు విసిరేస్తాడు. దాన్ని చూసి ఆ కిడ్నాపర్లు భయంతో పారిపోతారు. వండర్ గర్ల్ చూసి ఇదంతా ఆశ్చర్యపోతుంది. ఆ మాస్క్ వేసుకున్న వ్యక్తి రాధా రాజుల వైపుకు పరిగెత్తుకుని వస్తాడు. వండర్ గర్ల్ కనిపిస్తుంది ఆ మాస్క్ వేసుకున్న వ్యక్తి వాళ్ళిద్దరికీ ప్రమాదము అని. అందువల్ల వాళ్ల వైపుకు ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని వెనక్కి తోసేస్తుంది. మాస్క్ వేసుకున్న వ్యక్తి లేచి తన శక్తులతో వండర్ గర్ల్ ని గాల్లోకి లేపేస్తాడు. ఇప్పుడు ఆ వ్యక్తికి వండర్ గర్ల్ కి మధ్య పోటీ మొదలవుతుంది.
వండర్ గర్ల్ తన శక్తిని పూర్తిగా ఉపయోగించి ఆ వ్యక్తిని ఒక చోట ఆపి అడుగుతుంది, ఎవరు నువ్వు? వండర్ గర్ల్ శక్తి వల్ల ఆ వ్యక్తికి చాలా బాధగా ఉంటుంది. అతను బాధతో ఏడుస్తూ చెప్తాడు, నా పేరు కార్బో, నేను బ్రహ్మాండం నుంచి వచ్చాను. నేను వండర్ గర్ల్ ని కలవాలి. వండర్ గర్ల్ కి నేను బ్రహ్మాండం నుంచి తెచ్చిన శక్తుల్ని ఇవ్వాలి. వండర్ గర్ల్ వెంటనే తన శక్తుల నుంచి ముక్తిని కలిగించి అతన్ని ధడాలను కింద పడేసింది. వండర్ గర్ల్ నవ్వింది. ఇలా అంది, నేనే వండర్ గర్ల్ ని. ఏంటి, నువ్వు వండగలవా? నేను నమ్మలేకపోతున్నాను. నువ్వు నాకు దొరికావు. నేనే ఈ ప్రపంచాన్ని కాపాడే వండర్ గర్ల్ని. కానీ నువ్వు బ్రహ్మాండం నుండి ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు ఎందుకు నన్ను కలవాలని అనుకుంటున్నావు? బ్రహ్మాండం నుంచి కొన్ని శక్తులు నీకు నేను ఇవ్వాలి. అందుకే నన్ను ఇక్కడికి పంపించారు. ఏంటి, నాకు ఇంకా శక్తులు దొరుకుతాయా? దీనివల్ల నేను పిల్లల్ని కాపాడడంలో ఉపయోగపడుతుంది. నువ్వు ఆ గోడను ఎలా కట్టావు? ఆ మంటల్ని ఎలా సృష్టించావు? అవే శక్తుల్ని నేను నీకు ఇవ్వాలి. ఈ లైటింగ్ కూడా ఉంది. పిల్లల్ని ఏడిపించే వాళ్ళని ఆ కరెంటుని వాళ్ళ వైపుకి విసిరేయచ్చు. ఇద్దరు నవ్వుకుంటారు. ఇంతలో అక్కడికి గోలు వస్తాడు. కార్బోని అక్కడ చూసి గోలు చాలా భయపడ్డాడు. వెనకాల దాక్కుంటాడు. గోలు భయపడుతూ అడిగాడు, అరే బుడ్డు, భయపడాల్సిన పని లేదు, ముందుకు రా. ఇతను మన స్నేహితుడు. నా పేరు కార్బో, నేను వచ్చాను బ్రహ్మాండం నుండి. బ్రహ్మాండం నుండా? అవును, నాకు కొన్ని శక్తులు ఇవ్వడానికి బ్రహ్మాండం నుండి వచ్చాడు. ఎలాంటి శక్తులు ఇతని దగ్గర ఉన్నాయి? నా దగ్గర లైటింగ్ స్పెల్ ఉంది. దాంతో నువ్వు కరెంటుని సృష్టించవచ్చు. నీకు తెలుసా, ఒక్క వేలితో తలుపుల్ని తెరవగలుగుతాను. ఎవరైనా కిడ్నాప్ అయితే ఆ ప్రదేశం నీకు తెలిస్తే నువ్వు అక్కడ తాళం లేకుండానే దాన్ని తెరవగలవు. అరే వా, ఇది చాలా బాగుంది కదా. నేను చేత్తో తాక్కుండానే ఏ వస్తువునైనా గాల్లోకి ఎగరేయగలను. ఇలా చూడు. కార్బో పక్కనే ఉన్న ఆకులన్నింటినీ గాల్లోకి ఎగరేస్తాడు. అతను గాల్లో డాన్స్ చేస్తుంటాడు. ఇది చాలా బాగుంది, ఇది భలేగా ఉంది. అప్పుడు ముగ్గురు నవ్వుతారు. ఈ మొత్తం శక్తులన్నింటినీ నువ్వు నాకిస్తావా? అవును, అందుకే నేను వచ్చాను. కానీ నువ్వు ఇక్కడ నీ శక్తులతో నన్ను భలేగా బంధించేశావు. నన్ను క్షమించు కార్బో. కార్బో తన మాయాశక్తుల్ని చూపించి గోలుని, పింకీని ఆశ్చర్యపరిచాడు. అతను బ్రహ్మాండం నుంచి తెచ్చిన శక్తులన్నిటినీ పింకీకి, అంటే మన వండర్ గర్ల్ కి ఇచ్చేశాడు. నా పని అయిపోయింది. ఇప్పుడు నేను ఇంకా వెనక్కి వెళ్లే సమయం వచ్చేసింది. కార్బో తన గడియారాన్ని 3 సార్లు తిప్పాడు. అతను ఆకాశంలోకి పుర్రుమని ఎగిరిపోయాడు. బ్రహ్మాండం వైపు చూస్తూ ఉండిపోయారు. పింకీ ఇంకా గోలు ఆకాశం వైపు చూస్తుండిపోయారు.